శ్రీచక్రం ఇదే. నేను శ్రీచక్రం కొన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే ఒంట్లోనే పెట్టుకుంటావు శ్రీచక్రం. ఇంట్లో పెట్టుకోవాలంటే కానీ నియమాలు అవసరం. ఒంట్లో ఉన్నదాన్ని తెలుసుకో, భక్తి చాలు. నీ శరీరంలో ఉంది శ్రీచక్రం. ఇది జ్ఞానపరంగా చెప్పుకున్నాం. 3 యోగపరంగా చూడాలి అంటే మన షట్చక్రాల్లో మొదట ఉన్నటువంటి చక్రముల్లో మూలాధారం నుంచి అగ్నిమండలం మొదలవుతుంది. తర్వాత అనాహత చక్రం నుంచి సూర్యమండలం మొదలవుతుంది. ఆ తర్వాత ఆజ్ఞాచక్రం నుంచి చంద్రమండలం. చంద్రమండలం కోసం ఇంకా చెప్పుకున్న చంద్ర విద్య అక్కడ యోగి క్రమంగా ఇది దాటి వెళ్ళి ఆ చంద్రమండలం చేరుకుంటూ ముట్టుకుంటాడు. అది వింటే మనం విడిపోయినట్టు అనిపిస్తుంది కానీ అంత తేలిక. అది యోగ ప్రక్రియలు. కానీ అందరిలో ఈ 3 ఉంటాయి. కానీ అందరిలో అధో దిశగా ఉంటాయి. సాధకులు ఊర్ధ్వదిశలో ఉంటుంది. వాళ్ళు ఊర్ధ్వదిశ ప్రయాణం చేస్తారు. మిగిలిన వాళ్ళందరికీ అధో దిశలో కూడా ఉంటాయి. కనుక ఏనాంక అనల భావమండలం ఎక్కడుంది? ఈ శరీరంలో ఉంది, ప్రపంచంలో ఉంది, అన్ని చోట్ల ఉంది. ఈ 3ఇంటిలోనూ వ్యాపించిన శక్తి ఆ తల్లి. దానికి సంకేతమే శ్రీచక్రం. కనుక శ్రీచక్రం ఒక సైన్స్. విశ్వమంతా వ్యాపించిన శక్తి శ్రీచక్రం. దాని మీద పాశ్చాత్య దేశాల వాళ్ళు రీసెర్చ్లు చేస్తున్నారు. మనకు అదేదో పూజ అనుకుంటాం. కుంకుమ పడిస్తే పోలే ఉపన్యాసంతో వినాలందో కాదు. ఇది విని అర్థం చేసుకునే కంటే కుంకుమ వేసిస్తే సరిపోయింది. పుస్తకం కూడా చూడకుండా వెళ్తే అసలు తెలుసు. అది లాభం. ఇందాక చెప్పినట్టు గంధం చక్రమే తెలియాలండి, స్పృహ ఉండాలి. అందుకే ఏడాంకాల భానుమండల శ్రీచక్ర మధ్యస్థితాం అనగానే అగ్నిసూర్య చంద్రమండలములతో ఉన్నటువంటి శ్రీచక్ర మధ్యంలో కూర్చుంది ఆ తల్లి. అంటే ఆ మణిద్వీపం లోపల చింతామణి గృహం లోపల సింహాసనం మీద ఈ చక్రం. ఆ చక్రం లోపల ఆవిడ కూర్చున్నారు. దివ్య స్థానంలో కూర్చున్నారు. ఎలా ఉంది ఆవిడ రూపం చూడండి. శ్రీచక్రంపై ఉన్నటువంటి, ఎందుకంటే ఆవిడ ఆసనం అది, ఆవిడ స్వరూపం అది. దాని ద్వారా ఆవిడ తెలియబడుతుంది. ఆ రూపం ఎలా ఉందంటే బాలార్కద్యుతి భాసుర. బాలసూర్యుడు ఎలా ఉంటాడో అలాంటి వెలుగుతూ ఉంటాడు. ఉజ్జద్వాస బాలసూర్యుడు అంటే ఎర్రని కాంతితో అమ్మవారు ఉన్నారు. అరుణాం కరుణారంగితాక్షి. ఎర్రని కాంతితో ఎందుకు ఉంటుందయ్యా అంటే ఆదిశక్తి రంగు ఎరుపు అన్నారు. వర్ణానాం ఆద్యం లోహితం. తొలి శక్తి ఆ తల్లి. ఎందుకంటే సృష్టి చేయాలని భగవంతుడు ముందు అనుకుంటే కదా సృష్టి వచ్చింది. కానీ సృష్టి కంటే ముందు ఏముంది చెప్పండమ్మా? భగవంతుడు ఉన్నాడు. కానీ భగవంతుడు ఉన్నాడు కాదు, భగవంతుడి శక్తి సంకల్పించాడు కదా, అప్పుడు వచ్చింది సృష్టి. మీరు ఇక్కడికి వచ్చారంటే ముందు రావాలనుకున్నారు, అప్పుడు వచ్చారు. వంట వండారంటే ముందు వండాలనుకున్నారు. కానీ ముందు క్రియ కంటే ముందు అనుకోవడం ఉంటుంది. అనుకోవడం పేరు సంకల్పం. ఆ సంకల్పమే ఆది శక్తి. శివుని యొక్క సంకల్ప శక్తే లలిత. ఇది తెలుసుకోండి. పరమేశ్వర సంకల్ప శక్తి. అందుకే ఆ తల్లిని ఉపాసన చేస్తే మన సంకల్పాలు నెరవేరుతాయి. సంకల్ప వరం అంటే తన్మే మనశివ సంకల్ప వస్తు అంటాం కదా. శివ సంకల్ప రూపుడు ఆ తల్లి. అయితే ఆదివర్ణం ఎరుపు కనుక సంకల్ప శక్తి ఎర్రని కలుపుతూ ఉంటుంది. ఇది గొప్ప అద్భుతమైన రహస్యం. అందుకే అమ్మ ఎర్రగా ఉంది అంటే వర్ణానాం అద్యం లోహితం.